నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆర్జీవన్లో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో ముందుకు సాగాలి లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్జీవన్ ఏరియా జీవీటీసీ నందు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ ద్వారా ఎలక్ట్రానిక్ హౌస్ వైరింగ్ మరియు హోమ్ హెల్త్ ఎయిడ్ 2 నెలల ఉచిత శిక్షణ స్వయం ఉపాధి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపికైన 30 మంది గోదావరికని పరిసర మరియు ఇతర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులను శిక్షణ కొరకు సిరిసిల్ల పంపించడం జరుగుతుందని అన్నారు. మనము 54 మంది పంపించాం. మనము మన 54 మంది కూడా మనకి జాబ్స్ వచ్చినాయి. సో అందులో వాళ్ళు కూడా తీసుకున్న సాలరీ ఏంటంటే సో పెరిగింది. 15 years నుంచి 29 years వాళ్ళు విధంగా మనం ఇది చేస్తారు. అది అంటారు చాలా మంది. కాకపోతే ఏంటంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా అంటే అవేర్నెస్ లేక చాలా మంది డిగ్రీ చదివే వాళ్ళకి మాత్రం కొంచెం అవకాశాలు తక్కువ. ఇప్పుడు 10th క్లాసు ఇప్పుడు మీ అందరూ తెలుసు, మన గారు మన దేశాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కొంతమంది వస్తున్నారు. సో మనం ఏంటంటే సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకసారి ఏంటంటే అందరూ వచ్చి పోతాం 40 మంది జిఎంఆర్ ఏ కోర్సు సార్ ఒకడేమో హౌస్ వైరింగ్ సార్, ఇంకోటేమో ఫీమేల్ ఏమో హౌస్ వైరింగ్ సార్. అదే 15 వీల్ బ్యాచ్తో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్. ఓకే ఫోటో దిగితే సార్ సార్ ఓకేనా? కొంచెం అందరూ ఒకసారి చూడండి. అందరూ నవ్వండి. సో స్మైల్ ఇట్లా ఓపెన్ మీరు అర్ధచంద్రాకారం క్రాస్ సెంటర్ దగ్గర అర్ధచంద్రాకారం అంటే అందరూ వస్తారు సార్ ఒకసారి థమ్స్అప్ అయింది. అట్లనే ఇప్పుడు ఆడపిల్లలకు అక్కడ భద్రత కూడా 100% భద్రత కూడా మనం కల్పించడం. మా దగ్గర నుంచి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి చూసుకోవడం జరుగుతుంది. మీరు వాళ్ళ సపరేట్ గా అందరికి సపరేట్ గా వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి మాత్రమే హాస్టల్ ఉన్నది ఆడపిల్లలకు మాత్రం. సో అట్లాంటి భద్రత కూడా మేము చూసుకుంటాము. మగపిల్లలకు కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదు. సో ఈ రకంగా మన కంపెనీ సింగరేణి కాలేజ్ కంపెనీ ఎన్నో అవకాశాలు కల్పిస్తా ఉన్నది. దీనిని ఈ చుట్టుపక్కల ఈ గోదావరి కానీ కానోళ్ళు ఎవరైనా ఉంటే చెట్లు లేకుండా వచ్చి అప్పుడు పోయి జాబులు చేస్తున్నాం. గత సంవత్సరం మేము ఇచ్చిన పిల్లలకు ఇవాళ జాబులు చేస్తే ఎయిర్పోర్ట్ లో మంచిగా టై కట్టుకొని అది కట్టుకొని నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సంవత్సరంలో తిరిగే వరకు మీరు అక్కడ పోయే వరకు ఏమైనా స్టార్టింగ్ లో కొంచెము మనం ఓపిక ఉండాలి. అవునా కాదా? అక్కడ పద్ధతులు నేర్చుకునే దాకా అక్కడ అవగాహన దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరందరూ రెడీ ఉన్నారా మరి మంచిగా ట్రైనింగ్ చేసుకోవడానికి? మంచిగా నేర్చుకోండి. ఒక్కసారి మీరు ట్రైనింగ్ నేర్చుకున్నారంటే ఇక ప్రాబ్లం లేదు. ఒకసారి ఒక సంవత్సరం జాబ్లో చేసినట్టు ఒక సంవత్సరం ఓపిక చేసుకొని ఆ తర్వాత మీకు దాదాపు 50% పెంపుదల ఇచ్చి మళ్ళీ ఇంకో జాబ్లోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. సో మాకు కూడా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ. ఈసారి చెప్పినట్టుగా 54 మంది మొదటి బ్యాచ్ అయితే మొదటి బ్యాచ్ ద్వారా జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ పంపించడం జరిగింది. ఇది రెండో బ్యాచ్లో 40 మందికి ఉద్యోగాల కోసము 25 మంది ఏమో హోమ్ హెల్త్ కేర్ గర్ల్స్, బాయ్స్ ఏమో హౌస్ వైరింగ్ దానికోసము మొత్తం 40 మందిని ఈరోజు మనము హైదరాబాద్ జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ కోసం పంపడం జరుగుతున్నది. జాబ్ గ్యారెంటీ 100% జాబ్ గ్యారెంటీ.
సో మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మన గౌరవ భట్టి విక్రమార్క సార్, మినిస్టర్ ఫర్ ఎనర్జీ, దానికి గత సంవత్సరము మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అది చేసుకున్నప్పటి నుంచి ఈ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నేను ఎప్పుడు అంటుంటా, ఇది జాబ్స్ కాలేజ్. మా ఉద్దేశం ఏంటంటే ఇది ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాదు పిల్లల్ని. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ, ఆర్జీవన్ ఏరియా కానీ, గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారు కానీ, అట్లే లోకల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానీ, దీని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది పూర్తి స్థాయి జాబ్స్ కాలేజ్గా దీన్ని వాళ్ళు తీర్చిదిద్దామని అంటున్నారు. హైదరాబాద్ లోనేమో ఉద్యోగాలు ఉన్నాయి, హైదరాబాద్ కానీ అక్కడిక్కడ ఉద్యోగాలు లోకల్లో లేవు. వాళ్ళకేమో ఇట్లా మీలాంటి క్యాండిడేట్స్ కావాలి, ఇట్లా మీలాంటి యూత్ కేమో ఫలానా చోట ట్రైనింగ్ ఇస్తారు, ఎంబటే జాబ్ ఇస్తారు అన్న సంగతి మీకు తెలియదు. సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్జీవన్ ఏరియా ఉద్దేశం ఏంటంటే, మేము మధ్యలో ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా, వారధి లాగా ఉంది. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చూసి వాళ్ళతోని మేము వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ లాగా ఇచ్చినందుకు మేము పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాము. అది సక్సెస్ఫుల్ కూడా అవుతాము. కొన్ని ట్రైనింగ్లు ఏమో ఇక్కడ ఇస్తున్నాము, కొన్ని ట్రైనింగ్లు అక్కడికి పంపించిస్తాను. ఎట్లయితే అట్లా. దీని ఉద్దేశం ఏంటంటే, మన రామగుండం కానీ చుట్టుపక్కల ప్రాంత పిల్లలు కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉదాహరణకు హైదరాబాద్ లో ఇప్పుడు హౌస్ వైఫింగ్ కోసం పోతున్నారు కదా, మీరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో నాకు తెలిసి 40,000 రూపాయలకు తక్కువ కాకుండా జీతం మొదలవుతారు. నాకు 100% గ్యారెంటీ ఉంది. అట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కనుక ఇందులో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ కేర్ చేసుకున్నాక ఒక సంవత్సరము ఇక్కడ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ప్రయత్నం ఉంటుంది. కొన్ని జపాన్కు కూడా కావాలి ఇదే హోమ్ కేర్. దాంట్లో ఈ టామ్కామ్ అనేది మనది స్టేట్ గవర్నమెంట్ యొక్క వేరే దేశాలకు పంపే అవకాశం ఇచ్చే కంపెనీ ఉన్నది. ఇందులో కొన్ని నెలలు చేసుకున్న తర్వాత టామ్కామ్ ఒక 8 నెలలు కనుక ట్రైనింగ్ చేసుకోగలిగితే 1,50,000 జీతంతో ఇదే ఆడపిల్లలకు జపాన్ పంపించి వాళ్ళు పూర్తి వసతి భోజనం చేస్తారు. నేను ఎందుకు చెప్తానంటే, ఈ రకమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకం చెక్కును అందజేసి అనంతరం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా 2 లక్షలలోపు రుణమాఫీ తీసుకున్న 25 లక్షల రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, అలాగే 60,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపించిందన్నారు. ప్రజాపాలన రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము సంవత్సరంన్నర కాలంలోనే చేసి చూపించినాం. భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు 2 లక్షల లోపు రైతులందరికీ ఉన్న రుణాల్ని ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి కానీ ఏ సర్కార్ కానీ లేదు. కేవలం ఆ రికార్డు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించింది. నిజంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయించారు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు. మీ అందరికి తెలుసు, మీడియా మిత్రులందరికీ, సర్ప్లస్ బడ్జెట్ తోటి, మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలనైతే అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాల్ని ఒక్కటి కూడా ఆఫ్ చేయకుండా అవన్నీ చేస్తూనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం. దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీ ఒకటి. రైతు రుణమాఫీ 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం.
అంతేకాదు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కల్పించింది. ఇలా పేదోడికి భారమైనటువంటి కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే ప్రతి పేదోడికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇలా ఆసరగా ఉండాలని చెప్పి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు 10 సంవత్సరాలను కూడా చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు రోడ్ల మీద. ఖమ్మం జిల్లాలో బగ్గుమన్న బీసీ నాయకుల ఆగ్రహం, రాస్తారోకలు, ధర్నాలు, పలు పార్టీ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ చెందినటువంటి బీసీ నాయకులు బగ్గుమన్నారు. క్యూటీవీ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవితను అవమానించారనే సాకుతో ఆగ్రహంతో నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై అత్యాయత్నం చేశారని బీసీ నాయకులు బగ్గుమన్నారు. బీసీలను చిన్న చూపు చూస్తే సహించేది లేదంటూ బీసీ నాయకులు రాస్తారోకో, ధర్నాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు, విమర్శలు సబబే అని, కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి ఒక మాజీ మంత్రి దొంగ అంటూ విమర్శించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతి నేర్పారా అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాల్ స్వామి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అంచిత వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడందని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. మాంకాళ స్వామి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటుండే. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మాంకాళ స్వామి హెచ్చరిస్తున్నాను. మీకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని నుంచి ఒక చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినా అట్లంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నుంచి మేము కూడా ఎన్నో చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దీన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? ఇవాళ మెడికల్ కాలేజీలో చంద్రబాబు అవ్వబడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ వల్ల 350 పడకలైంది. అప్గ్రేడ్ చేసిన గాంతి వల్ల కొరగడ చంద్ర గారిది, దాంట్లో చంద్రబాబు పడతాడు. ఇలా మున్సిపల్ కోర్టు పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి, దాంట్లో కొరగడ చంద్రబాబు పడతాడు. సబ్ ట్రెజరీ ఆఫీస్ మనం లేకుండా పెద్దపల్లి పరిస్థితి ఉన్నాయి. అతను తెచ్చిన గాంతి వల్ల కొరగడ చంద్ర గారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ఈ సన్యాసులు ఎక్కడున్నారని అడుగుతాను నేను. మీలక మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది. దయచేసి రాజకీయాన్ని పొల్యూట్ చేయకండి. మాంకాళ స్వామి ఏంది స్థాయి అనేది? వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తులు. చందర్ గారిని
నాన్న బతిలాడితే నీకు సహాయం చేసిన వ్యక్తి వల్ల కొరకం చంద్ర గారు. అలా చంద్ర గారు లేకపోతే లాస్ట్ టైం నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకో. పోలీస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి ఇది. వ్యక్తిగతంగా పోతే నీకంటే ఎక్కువ మాట్లాడతాం, కానీ అది సంస్కారం కాదు. వాళ్ళు నువ్వు దళిత నాయకుని చెప్పుకుంటున్నావు. ఒకరేమో అందరూ ఎమ్మెల్యేలని ఓలంటారు వాళ్ళు, ఓడు వెంటగా పీకలే అంటాడు, ఓడేమో బట్ట ఇప్పించి కొడదా అంటాడు. అసలు ఎటుపోతుంది సంస్కృతి ఇది? పారిశ్రామిక ప్రాంతంలో అందరం అన్నదమ్ములను కలిసి ఉన్నాం. మేము గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, రేపు ఇదే చెప్తాం. మేము చంద్ర గురించి అవాకులు చవాకులు పెద్ద బాగుండదు. రాజకీయంగా మాట్లాడండి, ఎస్ విమర్శించండి. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మేమేం చెప్పినాం? మా జగదీశ్వరుడు ఏమన్నారు? కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి, రైతులకు ఇవ్వండి అన్నాడు. మీకు చేత కాకపోతే మా కేసరికి అప్ప చెప్పండి అన్నాడు. అలా తప్పేం దానిలో? మీరు ఇస్తారు ఎవరో చెప్పండి. దాని గురించి దొంగ ఎక్కడ దొంగతనం చేసిండు ఆయన. ఈ స్థాయి కాదుగా మాట్లాడడానికి. ఇంకో దళిత నాయకుని చెప్పుకుంటున్నావు. పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కూరల మాట పక్కంటే అంబేద్కర్ విగ్రహం ఉండే. విగ్రహాన్ని రాత్రి తీసివేసిన ఘనత వల్ల మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు నిలబడి మాట్లాడుతుంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అది. మరి మంగళస్వామి కూడా దళితుడే కదా. ఆ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఆ విగ్రహం ఏమైంది? పైసా కూడేసుకుని పెట్టుకున్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం. ఇవాళ మార్కెట్ కూడా విగ్రహం లేదు. రోడ్డు వెడల్పై మేము సాధిస్తున్నాం. సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అది మకర సింగానికి ఇబ్బంది అవుతుంది. నేను ఒకటే చెప్తాను ఎమ్మెల్యే గారికి, అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా, మరి మీరు కింద ఉన్న వాళ్ళ? నిన్ను డమ్మీ ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దీన్ని మీరు కూడా ఆలోచన చేయండి. క్షేత్రస్థాయిలో మీ పార్టీ పర్సన్స్ ఆలోచన చేయండి. రానున్న పారిశ్రామిక ప్రాంతంలో ఎలక్షన్లో కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో 60 డివిజన్లలో అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం. బల్ల గుద్ది మరీ చెప్తాను, ఖచ్చితంగా రాబోయే రోజులలో మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కోరకంటి చంద్ర గారు కావచ్చు, మా ఈశ్వరన్న కావచ్చు, వారి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉంది. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించినందుకే మీరు ఇలా మాట్లాడతాం. నువ్వు ఏమంటాడు? అందరూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని వేరే అంటాడు. అంటే ఇక్కడ మేము ఎన్నుకునే మకర సింగ్ ఒక్కరిని ఎన్నుకున్న జనాలు ఇక్కడ అందరూ ఎమ్మెల్యే ఎట్లయితారు? అది అసలు వాళ్ళు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. స్వామి గత చరిత్ర తీసుకోసారి నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. వాళ్ళని నువ్వు నమ్మే పరిస్థితి లేకపోతేనే ఏదో మక్కా సింగ్ దగ్గర కాస్త కూస్తా నీకు విలువ రావాలని, నేను మంచిగా ఉన్నా అని చెప్పుకోవడం కొరికనే పనిచేస్తున్నా తప్ప వేరే ఏం లేదు. ఒక బీసీ నాయకుడు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. చిన్న లేదు, ఒక పెద్ద లేదు, కేసీఆర్ పట్టుకొని ఎవరు మాట్లాడతాం. దయచేసి మేము కూడా చెప్తాను, అన్ని ఆలోచన చేయండి, అభివృద్ధిని దృష్టి పెట్టండి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం, 350 పడకల హాస్పిటల్ తెచ్చినాం. హాస్పిటల్ ఈ వల్ల ఎంఆర్ఎస్ కానీ మిషన్ లేదు. మీరు వారంగా 10 రోజులు మీరు హైదరాబాద్ ఉంటారు. ఎస్ ఉండండి, అభివృద్ధి కొరకు మీరు సహాయం మీరు చేయండి, దాంట్లో 18 నెలల కాలంలో కానీ ఎంఆర్ఎస్ కాన్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పిన ఎమ్మెల్యే గారికి పత్రికా పరంగా కానివ్వండి, ప్రెస్ మీటింగ్ కానివ్వండి, కరెక్ట్ అందరినీ కలిసి రెస్పాండ్ చేసినాం. కానీ దాన్ని దిక్కు కూడా లేదు. అలా అట్టి స్కానింగ్ చేయాలంటే వాళ్ళు బయటకు రాస్తారు. ఆపరేషన్ చేయాలంటే చిన్న బ్లేడ్స్ ఉంటాయి, రూపాయి బ్లేడ్లు, ఆ బ్లేడ్లు కూడా బయటకు రాస్తారు. మీరు ఆ హాస్పిటల్ సమీక్ష చేయండి, మేము స్వాగతిస్తాం. వాళ్ళ బస్ స్టాండ్ పక్క అంటే మొత్తం షట్లాన్ని కూలగొట్టిండ్రు, సరే వివరాలు కట్టిస్తారు దాన్ని ఓకే కావట్లేము. సేమ్ టైం ఎంటిపిస్లో 8-9 నెలల కింద తీసిన షావుల పరిస్థితి ఏంది, వాళ్ళ ఓల్డర్స్ కాడ తీసిన పరిస్థితి ఏంది? ఇక్కడ ఏమి నడుస్తుంది? ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుంది. బుల్డోజర్ కానివ్వండి, జేసీబీలు వస్తే వాళ్ళందరూ ఏమంటారు, మక్కన్ సింగ్ వస్తారండి పరిస్థితికి వచ్చింది. దయచేసి మేము కూడా చెప్తాను, చిల్లర పిల్లలు మాట్లాడకండి. కోరకంటి చంద్ర గారిని విమర్శించే పెద్దలైతే తప్పది. మేము కూడా మా స్థాయి నుంచి మాట్లాడడం లేదు. నేను కూడా రాజకీయాలు చాలా పదవులు చేసిన, ప్రజాప్రతినిధి కాకపోవచ్చు కానీ మాంకాళ స్వామి కంటే వాళ్ళకంటే నేను చాలా పదవులలో ఉన్నత స్థాయిలో పనిచేసిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను నారా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన చరిత్ర నాది. అంటే అనొచ్చు ఏమైనా స్థాయి ఏందని అంటే దాంట్లో ముందే చెప్తాను. నేను పార్టీ పరంగా పెద్ద పదవులు నిర్వహించిన, కనుక నేను పార్టీ పరంగా విమర్శిస్తాను. నేను లిమిట్స్ దాటలేను. దయచేసి ఎమ్మెల్యే గారు ఇవన్నీ కంట్రోల్ చేసుకోండి. మీ సహచార మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు, ఈరోజు అసెంబ్లీలో పోకుంటారు. ఆయన అంత మాట మాట్లాడుతూ మీరు అంశం దాని నుంచి సింగిల్ మాట. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఎరివేసి పనులను చేపట్టిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్యతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా పేరుతో విదేశీయులను ఎరివేసే పేరిట బీజేపీ ఓటు వేయరు అన్నవారిని వేధించదలుచుకున్న వారికి, మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసే పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వం బీహార్లో ఓటర్ల జాబితాను తాజాపరుస్తున్నాననే పేరుతోనూ,
మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విదేశీయులను ఎలిమినేట్ చేస్తున్నాననే పేరుతోనూ తనకు ఓటెయ్యరు అనుకునే వాళ్ళని వేధించడానికి, లేదా వేధించదలుచుకున్న వాళ్ళకి, లేదా మతపరమైన విభజన సృష్టించదలుచుకున్నప్పుడు అనేక రూపాల్లో వేధింపులు మొదలుపెట్టింది. ఆ వ్యక్తులే కాదు, తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో నిరుపేదలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, అడ్డాకూలీలు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా పెట్టుమనడం అంటేనే అది అయ్యే పని కాదు. వాళ్ళని జీవితాంతం వేధించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ఇది. రానున్న కాలంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టించడానికి ఇది దారితీస్తుంది. ఇలాంటి పద్ధతులను తక్షణం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. దేశంలో ప్రజానీకం కదలాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి యూరియా ఏర్పాట్లు చేయకుండా, నిల్వలు పెట్టకుండా, తీరా వ్యవసాయ సీజన్ మొదలైన సమయానికి రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులు క్యూలల్లో నిలబడి యూరియా కోసం తనలాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రెండోది, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఘటనలు చూసినాం. బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి. అందుకని లోపలికి విలేకరులను కానీ లేదా విద్యార్థి సంఘాలను మరెవరిని పోనివ్వరు. వాళ్ళేమో లోపల ఏది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మెయింటైన్ చేయకుండా ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి దుస్థితి ఎందుకు దారితీస్తుందో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత విద్యా సమస్యలు, వైద్య సమస్యలతో పాటు ఇప్పుడు వర్షాలు వస్తున్న క్రమంలో కలరా వచ్చే పరిస్థితి, ఇవాళ జ్వరాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. తగు జాగ్రత్తలు లేని పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ సమస్య లాంటి సమస్యలపైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అనేక సమస్యలపైన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో సమగ్ర సర్వే నిర్వహించి స్థానిక సమస్యల మీద మరి వాళ్ళ ప్రభుత్వ విధానాలపైన వాటిని పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది. మేము దీన్ని ఆగస్టు సెప్టెంబర్ మాసంలో దీన్ని అమలు చేస్తున్నాం. సందర్భం కామెంట్స్. వన మహోత్సవం ద్వారా రామగుండం కార్పొరేషన్లో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు రాజ్యవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ సహకారంతో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు నుండి 5 ఇంక్లైన్ వరకు డివైడర్ మధ్యలో 8 సంవత్సరాల వయసు గల మొక్కలను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే నాటారు. ఈ ట్రైన్ అటు పట్టుకు అక్కడ ఇంకా భవనాలు దూరం ఉండాలి. దయచేసి దూరం ఉండండి. వనమహోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు 3.5 లక్షలు అంటా ఉన్నారు. నేను 4 లక్షల మొక్కలు గోదావరికనిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా
భాగస్వామి చేసి చెట్లు పెట్టే నా కార్యక్రమంలో మీరు మనం అందరం మీడియా మిత్రులు అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం. పొల్యూషన్ తరిమికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మేమే ఇంట్లో ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ, అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు, దాంతోపాటు సింగరేణి ఈరోజు ₹1 కోటి ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు, అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్విల్లా 360 రోజులు నిరంతరం పూలు వచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి, దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా 18,000 మొక్కలు కేవలం బ్యూటిఫికేషన్ విషయంలో పెడతా ఉన్నాం. ₹1 కోటి ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ, ఇది సింగరేణి నగరం. ₹1 కోటి కాదు, 1000 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. త్వరలో అద్భుతంగా, అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికని చూడబోతామన్న విషయాన్ని మీరు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అద్భుతంగా రాబోయే తరానికి ఒక బంగారు బాట వేసే నగరంగా మారుతుందనేది నిజమనే విషయం తెలియజేస్తూ, మీ ద్వారా ప్రతి ఒక్కరిని ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మరి దీనికి మాకు సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, భట్టి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా నాయకులు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క రోడ్ల మధ్యలో మొక్కలు నాటడము, రోడ్ల చుట్టుపక్కల రోడ్లకు అటు ఇటు వైపులా చేయాలని ఎమ్మెల్యే గారు సంకల్పించిన మేరకు ఈ వర్షాకాలంలో మనం గోదావరి నుంచి మొదలు పెట్టుకొని లక్ష్మీనగర్ చౌరస్తా దాకా, బంగ్లోస్ ఏరియా దాకా, ఇటు ఫైయింగ్ లైన్ చౌరస్తా దాకా పెట్టే కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్, గౌరవ ఎమ్మెల్యే రామగుండం, మేడం అరుణశ్రీ గారు, కమిషనర్ రామగుండం మున్సిపాలిటీ, శ్రీ రాజేశం గారు, టౌన్ ప్రెసిడెంట్, శ్రీ మహంకాల్ స్వామి గారు, మిగిలిన నాయకులు శ్రీ ఆరెల్లి పోషం గారు, స్వామి గారు, ఏఐటీసీ సింగరేణి కాలరీస్, అట్లనే ఇక్కడికి వచ్చిన సింగరేణి అధికారులు, ఉద్యోగులు, మిగిలిన కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్తే. మీరు మీ కళ్ళ ముందే చూస్తున్నారు. ఇది 8 ఏళ్ల పెరిగిన మొక్క. ఎమ్మెల్యే గారు చెప్పిన మేరకు 600 మొక్కలను 8 ఏళ్లు, అంటే చిన్న మొక్కలు పెడతారు సంవత్సరం, ఎట్లా కాకుండా తీసుకురావడం జరిగింది. తీసుకురావడం జరిగింది. ఈ రోజుతోని కొంచెం పట్టణ రూపురేఖలు మార్చాలి, మామూలుగా ఈ పిచ్చి మొక్కలు పెంచొద్దు అన్న సంకల్పం మేరకు 2 వైపులా రావడం జరుగుతుంది. పూల మొక్కలు మధ్యలోనేమో మీడియాను. ఈ వర్షాకాలము గట్టిగా చేసి గౌరవ బలరాం నాయక్ గారికి మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. దానికి వచ్చినందుకు ముఖ్య అతిథులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రజలందరికీ కూడా ఇదే విధంగా సహకరించి మన పట్టణాన్ని మంచిగా ఉంచడంలో సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వన మహోత్సవంలో భాగంగా సింగరేణి కాలనీస్ అథారిటీస్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వన మహోత్సవంలో ఈ ప్లాంటేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జిఎం గారికి, ఇతర అధికారులకి, నాయకులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. రియల్లీ అంటే మేము మొదటి నుంచి అనుకుంటున్నాం, రామగుండం స్టార్ట్ అయిన తర్వాత బ్యూటిఫికేషన్లో భాగంగా చాలా యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్లో. అదేవిధంగా దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనకి ఏదైతే డిపార్ట్మెంట్స్ అయినా కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ టార్గెట్లో భాగంగా మనము మొక్కలు పెట్టడమే కాదు, వాటిని ప్రాపర్గా సర్వైవ్ అవ్వడానికి, అదేవిధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి కూడా, ఆర్ఎంసీ నుంచి కూడా డెఫినెట్లీ మేము కోఆపరేట్ చేస్తాం. థ్యాంక్ యూ.
గోదావరికని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ సహకారంతో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎత్తులేపి వరదకాలంలో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు. సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా పట్టండి రోడ్ మినిమం పెట్టుకుని కూడా వస్తాయి. ఎక్కడ పడితే ఆడ చెత్త పడాలి. అటు గోదావరికి బ్రిడ్జ్ స్టెప్స్ ప్రాపర్ చేసి ఈ మధ్యలోకి వెళ్ళి గోదావరి ఇట్లా పడేయడం ఇవన్నీ ఉండదు. ప్రాపర్ లేఅవుట్ అయితే చేసి పెడితే నేచర్ ఈరోజు మన డైనమిక్ లీడర్ ఈ ప్రాంతానికే 3 కోట్ల అభివృద్ధి పనులు మన సింగరేణి యాజమాన్యం ద్వారా శాంక్షన్ చేయించారు. వారిని వేదిక మీద కూర్చున్నారు. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సింగరేణి యాజమాన్య జీఎం గారు ఎవరెవరు ఏం పని చేయాలనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. దానికి పాత్రికేయులు కూడా అందరు వచ్చిండ్రు. వారికి కూడా ధన్యవాదాలు. మా కమిటీ వారు కాంగ్రెస్ నుంచి $10 కోట్లతోటి సింథటిక్ ట్రాక్, ఫుట్బాల్ సింథటిక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తూ దాన్ని కూడా ఇంకా వెడల్పు చేస్తూ మొదటి భాగంలో పూర్తి చేసి తరువాతి భాగంలో స్విమ్మింగ్ పూల్ని లోపటి వైపు అద్భుతంగా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిగా ఈ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ప్రతి ప్రాంతాల్లో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేయడం, చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఇదే మా జవాబు. దాంతోపాటు ప్రజలందరికీ కూడా ఇలా వనమహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సింగరేణి ద్వారా ఇలా ₹1 కోటి నగరం నడిబొడ్డులో అద్భుతంగా సుందరీకరణ చేసే కార్యక్రమంలో 8 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెట్టడం జరిగింది. తర్వాత పూలే నుంచి 360 రోజులు ఎప్పుడు పూలు వచ్చి కంట్రోల్ చేయాలంటే దీనికి కేవలం అద్భుతం జరిగేది ఒక పచ్చదనం మాత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక దీంట్లో భాగస్వాములై చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి. వీలైతే మీ ఇంటి ముంగట ఒక మంచి చెట్టు, పిచ్చి చెట్లు కాకుండా యాప చెట్లు లేకుండా పనికొచ్చే చెట్లు, ఇలాంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఏంటి గ్రౌండ్ లోపల ఎత్తు పెరుగుతుంది కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ అవసరమైనంత ఎత్తు లేపి కాంపౌండ్ వాల్ అన్ని డివిజన్స్ లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం.
సమ్మక్క సారక్క జాతర పోయినసారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. మళ్ళీ వచ్చే జాతరలో ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. దీనికి గతంలో ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది. ఏం చేసినా కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. దీన్ని పర్మనెంట్గా ఏదైనా ఒక ఆలోచన చేయాలి. రాబోయేటువంటి భక్తులకి అద్భుతంగా ఏర్పాట్లు చేయాలనే ఒక సంకల్పంతో చాలా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణికి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడి బలరాం నాయక్ గారు, సిఎండి గారు, జిఎం గారు, కలెక్టర్ గారు అందరం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని 3.5 కోట్ల రూపాయలు వెచ్చించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో రిటర్నింగ్ వాల్తో పాటు అక్కడ భక్తులు దిగి స్నానాలు చేయడానికి పూర్తిగా గ్రెనేట్ తోటి మెట్ల నిర్మాణం, శాశ్వతంగా పాడు కాకుండా ఉండడం, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మట్టి నింపి దాదాపు 1 మీటర్ ఎత్తుగా చేసే ప్రయత్నంలో 1 కోటి రూపాయలతో కొత్తగా ఈరోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి కూడా చేస్తూ దీని నిర్మాణం ఇదేది ఉందో మొన్ననే సింగరేణికి సంబంధించిన అధికారులు మా శ్రీనివాసన్న గారు సమ్మక్క సారమ్మల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రకంగా అయితే ఉందో అద్భుతంగా అదే మాదిరిగా చేసే ప్రయత్నం ఇక్కడ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ 24 ఎకరాల భూమి ఉంది. అడ్డదిడ్డంగా ఇక్కడ అవన్నీ పోల్స్ ఉన్నాయి. జిఎం గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ప్లాన్గా ఒక డిజైన్గా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ గ్రావెల్ అంతా తీసి యాష్ పాండ్ తీసేసి చెట్లు తీసేసి ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ ఏర్పాటు చేసి స్ట్రేట్గా ఒక నేచర్ పార్క్ మాదిరిగా చేస్తూ జాతర అప్పుడు వచ్చే భక్తులకి ఈ ప్రాంతంలో మన అందరికీ ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినాం. త్వరలో కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాం. తర్వాత కమిటీకి సంబంధించిన వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలు చెప్పినారు. మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్ఎల్ వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తి స్థాయిలో పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు చేసేటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, దాంట్లో సందేహం లేదు, చేసి తీరుతారు. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించిన అధికారులకు మీరు ఇప్పటి నుంచే వాళ్ళ రాతల్లో వాళ్ళకి ఇచ్చేయండి. నేను కూడా వారికి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సింగరేణి పూర్తిగా ఈసారి సమ్మక్క సారక్క జాతర బాధ్యత తీసుకున్న విధంగా అధికారికంగానే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దాంతోపాటు ఇవాళ శ్మశాన వాటికకి గతంలో నేను 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఇంకా అద్భుతంగా చేయాలి. అక్కడ స్మృతివనంతో పాటు కాష్టాలను నిర్వహించేటువంటి కార్యక్రమం, అదే మాదిరిగా అక్కడ గ్రేవ్లు చేయడానికి లేవు కాబట్టి ఇంకొక గ్రేవ్ యార్డ్ ఇప్పుడే జిఎం గారు అడిగి ల్యాండ్ చూడడం, ఇప్పుడు వెళ్తాం చూడడానికి. అక్కడ కొత్తగా శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇక్కడ అద్భుతంగా 2 కోట్లే కాదు, ఇంకొక 2 కోట్లు 4 కోట్లతో శ్మశాన వాటికను అద్భుతంగా చేసేటువంటి కార్యాచరణకు ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టాం. పని ఆడ రోడ్డు పరిస్థితి కూడా బాగాలేదు, స్వయంగా వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇప్పుడు వెంబటే కమిషనర్ గారు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచే పని ప్రారంభం చేయమని. పని ప్రారంభమైతే దానికి పూర్తిగా ఒక ఏజెన్సీకి ఇచ్చి అద్భుతంగా చేసే పని కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ కేవలం ఒక మన శ్మశాన వాటికనే కాదు, ఇవాళ ఈద్గా సింగరేణి సహకారంతో 1 కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్, ప్లాట్ఫామ్, అక్కడ కూడా గ్రీన్ గ్రాస్, కార్పొరేట్ గ్రాస్తో గ్రీనరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత
మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాలు ఇవాళ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్, అదే మరి ఈద్గాలకు ఎన్టీపీసీలో కూడా 50 లక్షల రూపాయలు కావాలని ఆసిఫ్ గారు అడగడం జరిగింది. వారికి కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు అనేకమైనటువంటి ప్రాంతాల్లో మైనారిటీలకు సంబంధించింది ఒక సుమారుగా 2.5 కోట్లతో అభివృద్ధి శ్మశానాలు, కళ్యాణ ఫంక్షన్ హాల్స్ కట్టే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకొక 2 కోట్ల ఆర్డర్ ప్రయత్నం చేస్తా ఉన్నాం, అది కూడా వస్తుంది. దాంతోపాటు క్రిస్టియన్ సంబంధించినటువంటి మిత్రులకు కూడా వారికి సంబంధించిన ఇవ్వడం జరిగింది. మా ఉదయం ఎందుకు కొంతమంది చాలామంది మిత్రులందరూ కూడా అడగడం, వారికి 1 ఎకరం క్రిస్టియన్ భవనానికి ఇవ్వడానికి కూడా మేము ఇస్తామని చెప్పాము. అవి కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ రామగుండాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం కనివిని ఎరగని రీతిలో మా నాయకులు శ్రీధర్బాబు గారి సహకారంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ చూపించి నిన్న సింగరేణికి సంబంధించిన అధికారులతో, ఎనర్జీకి సంబంధించిన అధికారులతో, మున్సిపల్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అదనంగా ఇంకొక 40 కోట్ల రూపాయలు 40 స్పెషల్ గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది. 100 కోట్లు అడిగాను నేను. మొదటగా 40 కోట్లు చేస్తూ ఎస్టిమేట్స్ పంపి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.